అందరికీ నమస్కారం. విజయవాడ సిటీలో డ్రగ్స్ తుదిముట్టించాలని శ్రీ రాజశేఖర్ బాబు ఐపీఎస్ కమిషనర్ గారు డ్రగ్స్పై దండయాత్ర 2.0 అనేది సైకిల్ యాత్ర, అలాగే బస్సు యాత్ర మన విజయవాడ సిటీలోను రూరల్ ఏరియా. అప్పుడు ఆ టైంలో గంజాయి తాగేవాళ్ళని ఎస్ఎన్పురం లిమ్స్లో ఉన్నవాళ్ళు, అంటే ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి తాగే ప్రతి ఒక్కరిని ఐడెంటిఫై చేసి వాళ్ళని టెస్ట్లో చేసే కార్యక్రమం అనేది మొదలుపెట్టారు. అందులో ఎస్ఎన్పురం లిమిట్స్లో 500 మందికి మేము టెస్టులు చేయడం జరిగింది. 500 మందికి అందులో 78 మందికి పాజిటివ్ వచ్చింది. ఆ పాజిటివ్ వచ్చిన 78 మందిని కూడా మేము కౌన్సిలింగ్ చేసి రిహాబిలిటేషన్ సెంటర్కి పంపించడం, వాళ్ళకి మెడిసిన్ ఇప్పించడం, వాళ్ళని ఒక లైఫ్ స్టైల్ ఏంటన్నది వాళ్ళు ఏ విధంగా దీనికి అలవాటు పడడానికి గల కారణాలు, అలా ఎందుకు గంజాయికి అలవాటు పడ్డారు అనే దానిపై మేము వాళ్ళని కౌన్సిలింగ్లో అడిగినప్పుడు చాలా వరకు కొన్ని ఏరియాల్లో సత్యనారాయణపురంలో బావాజీపేట, పూర్ణానందపేట, కొన్ని ఏరియాల్లోనే కొన్ని బ్రోకెన్ ఫ్యామిలీసు, అంటే తల్లిదండ్రుల ఆధారం లేని వాళ్ళు, ఈ స్కూల్ బ్రేకప్ చేసిన వాళ్ళు, ఈ బ్రోకెన్ ఫ్యామిలీస్, ఇవన్నీ కూడా వీళ్ళలో కొంతమంది యూత్ అంటే 19 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు వాళ్ళు ఈ గంజాయికి ఎడిక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సిపి గారు రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు ఆదేశాల ప్రకారంగా కౌన్సిలింగ్ చేసి రిహాబిలిటేషన్ సెంటర్కి పంపించడం వల్ల వాళ్ళలో కొంత మార్పు అనేది జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలిసి వాళ్ళు కూడా జాగ్రత్తగా వాళ్ళు చూసుకోవడం, వాళ్ళు ఫాలోఅప్ చేసుకోవడం వల్ల కొంతవరకు వాళ్ళు మారారని చెప్పొచ్చు. తర్వాత 3.0లో భాగంగా వాళ్ళకి 2.0లో టెస్టులు చేశాము, కౌన్సిలింగ్ చేశాము. 3.0లో భాగంగా వాళ్ళకి మళ్ళీ టెస్టులు నిర్వహించడం జరిగింది. అప్పుడు ఈ 78 మందికి మేము టెస్టులు చేసినప్పుడు అందరికీ నెగిటివ్ వచ్చింది. మొత్తం అందరికీ నెగిటివ్ వచ్చింది. ఇదేంటంటే, సారు మీ ఏరియాలో గంజాయి అనేది తాగుతున్నారా, అమ్ముతున్నారా అంటే నమ్మకంగా ధైర్యంగా చెప్పాము, లేదు సార్ ఇక్కడ ఎవరో తాగట్లేదు, అమ్మట్లేదు అని. అయితే ఛాలెంజ్ చేయమని చెప్పారు. ఛాలెంజ్ చేస్తున్నాము. ఎస్ఎన్పురం ఎస్హెచ్ఓగా మా ఎస్ఎస్ నేమ్ అందరూ కూడా ఛాలెంజ్ చేస్తున్నాము. ఎవరైనా సరే గంజాయి అమ్మిన వాళ్ళని పట్టిస్తే 5,000, అలాగే తాగిన వాళ్ళని చూపిస్తే వాళ్ళకి 1,500 రివార్డ్ ఇస్తాము. ఒక నానుడు ఏంటంటే, విజయవాడ సిటీలో గంజాయి ఎక్కడన్నా నలుగురు కనపడి ఏదన్నా మందు వాళ్ళు అంతకుముందు ఆల్రెడీ అమ్ముతున్న వాళ్ళని గోళ్ళ సాంబశివరావు అని 20 కేజీలు దొరికాడు. అతన్ని 6 నెలలు జైల్లోంచి రిలీజ్ అయ్యాడు. అలా దొరికిన వాళ్ళని పంపించేసాం. ఆ 2.0లోనే వెళ్ళిపోయారు వాళ్ళంతా కూడా. చాలామంది కమిషనరేట్లో సిపి గారు ఎన్డీపీఎస్ యాక్ట్, పీడీ యాక్ట్లు పెట్టడం, వీళ్ళందరూ కూడా జైల్లో ఉన్నారండి. ఇప్పుడు సెల్లింగ్ చేసే వాళ్ళందరూ కూడా జైల్లో ఉన్నారు. అంటే హ్యాబిచువల్ వాళ్ళు మారరు అనుకున్న వాళ్ళు జైలుకి పంపించారు. లేదు, ఈ చిన్నపిల్లలు కొంత ఎడిక్ట్ అయ్యారు, వాళ్ళకి తెలియక ఎడిక్ట్ అయ్యారు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ చేసి వాళ్ళని మార్చడం జరిగింది. ఎస్, పాజిటివ్ వచ్చిన వాళ్ళు మా 78 నెంబర్స్ మేము ఐడెంటిఫై చేసామన్నారు. పాజిటివ్ వచ్చింది. వాళ్ళు ఒక 5 పేర్లు చెప్పి 5ని కూడా రిమాండ్కి పంపించాం. ఆ సెల్లర్స్ని 5ని రిమాండ్కి పంపించాం. 2.0లో భాగంగా 5 రిమాండ్కి పంపించాం. అప్పుడు గంజాయి ఇప్పుడు మ్యాక్సిమం మన ఆంధ్రప్రదేశ్, మన డొంకరాయి అన్నీ కూడా నిర్మూలించారు. ఆ తోటలు కూడా నిర్మూలించారు. కానీ ఒరిస్సా నుంచి వస్తుంది అంటున్నారు. అది ఒరిస్సా నుంచి వస్తున్నారు అంటున్నారు. అక్కడ కూడా ప్లాన్ చేస్తున్నారు. అది ఒక్కసారిగా అయిపోతుంది కదా, ప్లాన్ చేస్తున్నారు. నిన్న లీగల్ ఐజీ గారు కూడా చెప్పారు, ఆ ఒరిస్సాలో కూడా దాన్ని అరికట్టడానికి ప్రయత్నిస్తుంది. మనిషి గంజాయి అంటే తాగడం అనేది అది ఆ ఏరియాలో ఉన్న వాళ్ళే. పునాదిపేట అక్కడ గంజాయి తాగింది వాళ్ళ బిహేవియర్ లీన్గా ఉంటారు, బాగా సన్నగా, బాగా లీన్గా. వాళ్ళు ఎప్పుడు కూడా గంజాయి తాగిన వాళ్ళు ఎప్పుడు మత్తులో ఉంటారు. వాళ్ళు మళ్ళీ మేలుకు వస్తే మళ్ళీ గంజాయి తాగాలి. వాళ్ళు భోజనం కూడా గంజాయి తీసుకున్న తర్వాత భోజనం చేయగలరు.
వాళ్ళు ఊరికే తినలేరు, అది కొంత తీసుకున్నాకే భోజనం చేయగలరు. అది కాదు, అది మందు ఎక్కువగా తాగి చేయడం వల్ల గంజా వేరు మందు వేరు. మందు తాగిన వాళ్ళు కూడా మత్తుగా వాళ్ళు రోడ్లో కొంత అలసలు చేయడం జరుగుతుంది. దానికి డిఫరెన్స్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ ప్రత్యర్థి మీద, అంటే ఎవరి మీద అయితే కంప్లైంట్ చేస్తున్నారో వాళ్ళు గంజా వేస్తూ మమ్మల్ని అటాక్ చేస్తామన్నారు, బెదిరిస్తున్నారు, గంజా బ్యాచ్ని తీసుకొచ్చి మా మీద దాడి చేయించారు, ఇలాంటి కంప్లైంట్లు. 112 కాల్ చేసినా ఇక్కడ గంజాయి వాళ్ళు ఉన్నారు, గంజాయి తాగుతున్నారని, లేదా ఎక్కడన్నా ఎవరన్నా నేను చెప్పిన గంజాయి తాగుతున్నారు, ఎవరన్నా అడిగినా గంజాయి తాగుతున్నారని చెప్తున్నారు. కానీ ఆ డిఫరెన్స్ చూడమని నేను మా అభ్యర్థన ఏంటంటే, వాళ్ళు మందు తాగున్నారా లేదా గంజాయి తాగున్నారా. ఇప్పుడు పూర్ణానందపేట లేకపోతే బావాజీపేట ఇవన్నీ కూడా చిన్న చిన్న ఏరియాలు, అవన్నీ కూడా పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది, కొంచెం లేబర్ కూడా ఎక్కువ ఉంటారు. అక్కడ చిన్న చిన్న సందులు ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళే. ఇప్పుడు బావాజీపేట ఉంది, పూర్ణానందపేట ఉంది, అక్కడ కుర్రవాళ్ళు ఒక 300 మంది నుంచి 500 మంది యూత్ ఉండొచ్చు. వాళ్ళందరూ అక్కడ గ్రౌండ్ గట్ట అదేం లేదు, వాళ్ళ రోడ్ల మీదకి వచ్చి అక్కడ షాప్ కడుకో లేకపోతే ఆ ఏరియాకి వస్తే ఒక నలుగురు కలిస్తే ఆ గంజా బ్యాచ్ ఇక్కడ చేరారు అంటున్నారు. అది గంజా బ్యాచ్ కాదు. ఏదన్నా కుర్రవాళ్ళు అక్కడికి రావచ్చు, లేకపోతే అక్కడ మందు తాగి ఉండొచ్చు, లేదా సిగరెట్ తాగడానికి అక్కడ ఉండవచ్చు. అలాంటివి కూడా మేము గ్లూకోజ్తో గట్రా రౌండ్స్ తిరిగినప్పుడు వాళ్ళని పంపించేయడం జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకోండి, మన విజయవాడ సిటీలో ఆ చెడ్డ పేరు అనేది పోవాలి. గంజా బ్యాచ్ అనే మాట మన విజయవాడ మన గురించి మనం మంచిగా చెప్పుకోవాలి, లేని దాన్ని మనం చెప్పుకోకూడదు. అందుకే నేను ఛాలెంజ్ చేస్తున్నాము, గంజాయికి మందు తాగిన వాళ్ళకి ఆ డిఫరెన్స్ చూడండి. మా గంజాయి తాగారు అనుకుంటే మాకు ఇన్ఫర్మేషన్ అది కరెక్ట్ అయితే మీకు 1500 ఇస్తాము, అలాగే గంజాయి అమ్మేవాడిని పట్టిస్తే 5000 ఇస్తామని అంత ధైర్యంగా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.